ఈరోజు ఎంతో నమ్మకంతో నాపై ఎంతో నమ్మకంతో అక్కడ మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అందరికీ పెద్ద దిక్కైన మాకు అచ్చెన్నాయుడు గారు, ముఖ్యంగా నాకు నా ప్రతి నడకలో ఎంతో విధంగా ప్రతి నడకని ఏ విధంగా నడాలని చెప్పిన వ్యక్తుల్లో మన నారా లోకేష్ గారు ఈరోజు నాకు ఇంత బాధ్యత ఇచ్చినందుకు వాళ్ళకి నా పిల్లలు అన్నడు నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఈ బాధ్యతలు ఇచ్చింది ఏ విధంగా ఏ బాధ్యతాయుతంగా వాళ్ళు ఇచ్చారో నేను కూడా వాళ్ళ నిర్ణయానికి వమ్ము చేయకుండా రేపు మాడుగుల నియోజకవర్గం 2024లో గెలిపించి వాళ్ళకి నేను గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి ఈరోజు ఈ సభముఖంగా మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎంతో ఒత్తిడులు ఈరోజు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వాళ్ళకి అందరికీ నమ్మకాలు ఉన్నాయి. అంత ఒత్తిడిలో కూడా ఒక వ్యక్తిగా నన్ను గుర్తించి మాడుగుల నియోజకవర్గం ఇవ్వడం అంత ఆషామాషి కాదు. ఈ నిర్ణయం చాలా కఠినమైన నిర్ణయం. కానీ వాళ్ళని అందరినీ ఏదైతే నాకు ఒత్తిళ్ళు ఉన్నాయో ఇక్కడ మన ఎక్స్ఎమ్మెల్యే గారు గౌరెడ్డి రామానాయుడు గారు కానీ, అదేవిధంగా పివిజి కుమార్ గారికి కానీ వాళ్ళకి ఎటువంటి గౌరవం ఎక్కడ తగ్గకుండా నేను రానున్న రోజుల్లో వాళ్ళందరినీ కలుపుకుంటూ వాళ్ళనే ముందు నడిపిస్తూ నేను వెనక నడుస్తూ ఇక్కడ మాడుగుల నియోజకవర్గంలో ముఖ్య ఉద్దేశం తెలుగుదేశంకి వెళ్ళాలి, గెలిపించాలి, అదేవిధంగా ఇక్కడ గెలిచే బాధ్యత వాళ్ళు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా వాళ్ళు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. నేను కూడా పర్సనల్గా వెళ్ళి వాళ్ళు కలుస్తాను. కలిసి నేను నా తరపున అదేవిధంగా మా ఫ్యామిలీ తరపున వాళ్ళని అన్ని విధాలు సహకరించమని కోరుతాను. వాళ్ళని తెలుగుదేశం పార్టీలో భాగంగా చేసుకుని ముందుకు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ మాడుగుల 2024 గెలిపిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.